హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈ చక్కటి సందేశాన్ని షేర్ చేస్తున్నాను. మనం ఎదుటివారికి ఏమి ఇస్తే అదే తిరిగి వస్తుంది అనే మాట చాలాసార్లు వినే ఉన్నాం కదా. చాలాసార్లు ఎవరికో డబ్బు సహాయం చేశారని, పేదలను ఆదుకున్నారని, భగవంతునికి బంగారు కిరీటం సమర్పించానని, లేదా ఇంకేదో అర్పించారని వినగానే మనకు ఉంటే ఇవ్వకపోదునా, నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అనుకుంటాం కదా. ఇలాగే ఆలోచించిన ఒక పేద వ్యక్తి బుద్ధిని అడిగాడట, నేను పేదవాడిగా ఎందుకు ఉన్నాను అని. అందుకు సమాధానంగా బుద్ధ భగవానుడు, నీ దగ్గర ఉదారత లేని కారణంగా నీ దగ్గర ఉన్నది ఇచ్చే గుణం లేకపోవడం వల్ల అన్నాడట. నేనే పేదవాడిని, నేను ఎవరికి ఏమి ఇవ్వగలను అన్నాడట ఆ పేదవాడు. అప్పుడు బుద్ధుడు, నీ దగ్గర 5 గొప్ప విషయాలు ఉన్నాయి, కానీ నువ్వు అవి ఎవరికి పంచడం లేదు. వాటిని పంచడం ద్వారా నీ ఉదారతత్వం చూపించవచ్చు. నా దగ్గర 5 విషయాలు ఉన్నాయా, అది నాకు తెలియకుండా అంటూ అంతులేని ఆశ్చర్యానికి లోనయ్యాడు ఆ పేదవాడు. అందుకు బుద్ధుడు, మొదటిది నీ చిరునవ్వు. అది ఎదుటివారిని చూడగానే అందమైన చిరునవ్వును చిందించవచ్చు, కానీ అది నీవు చేయవు. అలాగే రెండోది, నీవు ఈ లోకానికి చూసే కనులతో దయ, ప్రేమ, శ్రద్ధ ఎదుటివారిని అందించవచ్చు, కానీ అది నీవు చేయవు. మూడోది, నీవు తినడానికి, మాట్లాడడానికి మాత్రమే అనుకునే నోటితో 4 మృదువైన మంచి మాటలు చెప్పవచ్చు, కానీ నువ్వు అది చెయ్యవు. నాలుగోది, నీ హృదయం మందిరం ఉంచి మనస్ఫూర్తిగా ఎదుటివేరిని అభినందించవచ్చు, కానీ నువ్వు అది చెయ్యవు. ఇంకా ముఖ్యంగా 5వది, నీ శరీరంలో అవయవాలన్నీ చక్కగా ఉన్నాయి, నీ కాళ్ళని చేతుల్ని ఉపయోగించి ఎంతైనా సేవ చేయగలవు, కానీ నువ్వు అది చెయ్యవు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎన్నో కలిగి ఉన్నాం. దానం అంటే ఉదారతత్వం. ఎందుకంటే ఎదుటివారికి డబ్బు లేదా వస్తువులు ఇవ్వటం మాత్రమే కాదు, మనకి ఉన్నంతలో, చేతనైనంతలో ఇతరులకు ఇవ్వటమే ఉదారతత్వం అంటూ తెలియజేశాడు బుద్ధుడు భగవానుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సో మంచి ఆలోచనలు, మంచి మాటలు ఇవి కూడా మనం పంచడానికి ఉపయోగపడే సంపదే. థ్యాంక్ యూ వెరీ మచ్.